Hello friends, very good morning. Welcome to 5th June Daily Hindu News Analysis. Friends, before going to our analysis, a small announcement. So this announcement is regarding the prelims mains batch కి సంబంధించినటువంటి announcement అండి. సో మనం ఏంటి అని అంటే కనుక జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచ్ అయితే కనుక స్టార్ట్ అయింది మనకి. సో జూన్ 1 నుంచి. సో దీనికి మనం కోర్స్ ఫీ వచ్చేసి 45,000 రూపీస్ అండి. యాజ్ ఎ సమ్మర్ బ్లాక్ బస్టర్ ఆఫర్ కింద మనం ఏంటి అని అంటే లైక్ 27,000 రూపీస్కి మనం దీన్ని ఆఫర్ చేస్తున్నాం అనమాట. అండ్ వచ్చేసి మనకి యొక్క కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసి నాట్ 1 year or 6 months ఫ్రెండ్స్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనమాట. ఎక్కడ ఉండదండి అలా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ వేలో మనకి ఇంత క్వాలిటీ తోటి. ఓకేనా. అయితే ఈ ఆఫర్ ఈజ్ నాట్ ఫర్ అన్లిమిటెడ్ పీరియడ్, దిస్ ఆఫర్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ 15th June వరకు మాత్రమే. ఓకేనా అండి. సో మీకు ఈ కోర్సుకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ విచ్ ఇస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. సో దట్ యూ కెన్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ అండ్ యూ కెన్ టేక్ అప్ దిస్ పర్టికులర్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకేనా. సో లెట్ us start the first today important articles. So before going to these particular articles, you should understand that so we are actually daily taking from the Delhi edition of Hindu News Analysis. We are picking the articles from that particular thing and from there we are analyzing the articles. Okay, now the first important article is NCLT rejects the JAL's claim of liquidity crunch on government delay. Okay, now so this is basically associated with GS పేపర్ 3 ఎకానమీ. జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నమాట మనకిది. ఓకేనా. సో అయితే దానికి సంబంధించి ఏంటి అని అంటే ఎన్సిఎల్టీ ఈజ్ రిజెక్టింగ్ ద జేఏఎల్ అంటే జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ అనమాట. దేర్ క్లెయిమ్ ఆఫ్ లిక్విడిటీ క్రంచ్ ఆన్ గవర్నమెంట్ డిలే. వాట్ ఈజ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. సో ఓకేనా, డైరెక్ట్గా వెళ్ళిపోయే ముందు మనకి యొక్క ఎన్సిఎల్టీ అంటే అర్థం ఏంటో తెలియాలి, అసలు దాని ఫంక్షన్స్ ఏంటి. సో ఓకేనా, దాని స్టోరీ ఏంటో తెలిస్తే యూ కెన్ బెటర్ అప్రిషియేట్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఈస్ జిండాల్స్ అసోసియేట్ ఆర్ జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్. సో వీళ్ళ దాని గురించి మనకి ఏంటి అనేది స్టోరీ అవసరం లేదు. బట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ ఎన్సిఎల్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్, ఏం చేస్తుంది ఎన్సిఎల్టీ, ఇవి తెలియాలన్నమాట. ఓకేనా. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, వి కాల్ ఇట్ యాజ్ ఎన్సిఎల్టీ అన్నమాట. ఓకేనా. ఈ ఎన్సిఎల్టీ అనేటువంటిది ఒక స్టాట్యూటరీ బాడీ మనకి కన్స్టిట్యూటెడ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013. అక్కడ దాకా వెళ్ళే ముందు డైరెక్ట్గా ముందు లెట్ us సీ సమ్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద బాడీ. ఈ బాడీ ఎస్టాబ్లిష్ అవ్వకముందు ఉన్నటువంటి బాడీస్ పరిస్థితి ఏంటి అనేటువంటివి చూద్దాము. సో చూసిన తర్వాత వీ విల్ కమ్ బ్యాక్ టు ద ఎన్సిఎల్టీ అగైన్. ఓకేనా అండి. ఫస్ట్ ఇంపార్టెంట్ అసలు మనకి ఏంటి అని అంటే కనుక సో దేర్ ఈజ్ సంథింగ్ ఏ కమిటీ కాల్డ్ యాజ్ ఎరాడీ కమిటీ. ఎరాడీ కమిటీ. ఓకేనా. ఈ కమిటీ మనకి 2000 సంవత్సరంలో మనకైతే కన్స్టిట్యూట్ చేశారు. సో ఓకేనా, దిస్ కమిటీ ఈజ్ హెడెడ్ బై ఏ పర్సన్ కాల్డ్ యాజ్ బాలకృష్ణన్, జస్టిస్ బాలకృష్ణ ఎరాడీ అనమాట. జస్టిస్ బాలకృష్ణ ఎరాడీ, బాలకృష్ణ ఎరాడీ. అందుకని మనకేంటి అని అంటే ఇది ఎరాడీ కమిటీ అయింది, జస్టిస్ బాలకృష్ణ ఎరాడీ. ఓకేనా. రికమెండెడ్ ఫర్ ద కన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ ఎన్సిఎల్టీ. కన్స్టిట్యూషన్ ఆఫ్ ఎన్సిఎల్టీ. ఓకేనా. ఈ యొక్క ఎన్సిఎల్టీ అనేటువంటి బాడీ ఉంది కదా, ఈ బాడీ మనకి 2016లో కన్స్టిట్యూట్ చేశారనమాట. ఓకేనా. అయితే దీని హిస్టరీ ఎప్పుడో 2000 సంవత్సరంలోనే ఎరాడీ కమిటీ మనకి కన్స్టిట్యూట్ చేశారు. కమిటీ ఏం చెప్పింది అని అంటే కనుక సో హెడెడ్ బై జస్టిస్ బాలకృష్ణన్ ఏం చెప్పింది అని అంటే కనుక ఎన్సిఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేటువంటి ఒక బాడీని కన్స్టిట్యూట్ చేయండి ఇన్ ఆర్డర్ టు రిజాల్వ్ ఆల్ ద కంపెనీ రిలేటెడ్ మ్యాటర్స్ అని చెప్పేసి సో 2000 సంవత్సరంలోనే మనకి ఏంటి అని అంటే కనుక దీని గురించి అయితే చెప్పడం జరిగింది. ఎన్సిఎల్టీ ఎప్పుడు ఫామ్ అయింది? ఎన్సిఎల్టీ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2016. ఓకేనా. సో అంటే అంతకుముందు లేదు కదా, 2016 కంటే ముందు. సో అంటే అందుకని అప్పుడు మనం ఏం చేస్తామంటే బిఫోర్ 2016 పరిస్థితి ఏంటి, బిఫోర్ 2016 ఆర్ నథింగ్ బట్ ఐ మీన్ టు సే బిఫోర్ ఎన్సిఎల్టీ. ఓకేనా.
బిఫోర్ ఎన్సిఎల్టీ మన కంట్రీలో మరి ఏ బాడీ ఉండేది అని ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. ఏ బాడీ అని అంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద కంపెనీ లా బోర్డ్ అని ఉండేదన్నమాట బాడీ. ద కంపెనీ లా బోర్డ్ వస్తే ఓకేనా. ఇట్ వాజ్ ద ప్రైమరీ క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటారు. క్వాసీ జ్యుడిషియల్ అంటే సో ఏ బాడీ విచ్ టేక్స్ బేసికల్లీ బోత్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియల్ functions or actions, then you can say it as a quasi judicial body అంటూ ఉంటాం అనమాట. that means it's not completely a judicial body. For example, Supreme Court of India is a judicial body. అలాగా ఓకేనా, is a primary quasi judicial body ఓకేనా, that deal with corporate matters in our country. సో మన కంట్రీలో కంపెనీస్ గురించి, కంపెనీ డిస్ప్యూట్స్కి సంబంధించి అయితే వాటి గురించి ఆ విషయాలన్నింటినీ కూడా కార్పొరేట్ మ్యాటర్స్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ ఇండియా బేసికల్లీ. సో అంటే ఎన్సిఎల్టీ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే ఈ రోజున కంపెనీకి సంబంధించినటువంటి అమాల్గమేషన్స్ లేకపోతే మర్జర్స్ ఓకేనా, వైండింగ్ అప్ ఆఫ్ ఏ కంపెనీ ఓకేనా, మిస్ మేనేజ్మెంట్ గురించి ఏమైనా లాసూట్ ఫైల్ చూడడం, ఇవన్నీ విషయాలు కూడా మనకి ఎన్సిఎల్టీ చేస్తుంది. అయితే బిఫోర్ ఎన్సిఎల్టీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ద కంపెనీ లా బోర్డు ఉండేదన్నమాట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఓకేనా. ఇట్ ఈస్ a statutory body set up in the year 2016 under the Companies Act 2013. వెరీ ఫస్ట్ పాయింట్ అడుగుతారు ఓకేనా. సెకండ్ పాయింట్ ఏమడుగుతారు అని అంటే ఇట్ ఈస్ రికమెండెడ్ బై సో ఎర్ఆర్డీ కమిటీ. ఇక్కడ ఎర్ఆర్డీ కమిటీ తీసేసి ఇంకో కమిటీ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సంతానం కమిటీ ఆర్ స్వరణ్ సింగ్ కమిటీ, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే మనకి ఇస్తారనమాట. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ రికమెండెడ్ బై ఎర్ఆర్డీ కమిటీ అనేటువంటి విషయం మీకు తెలియాలి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ ఎన్సిఎల్టీ పరిస్థితి ఎలా ఉండేది. బిఫోర్ ఎన్సిఎల్టీ ఓకేనా ద కంపెనీ లా బోర్డ్ అనేటువంటిది ఉండేది. అదే మనకి కార్పొరేట్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్నీ కూడా చూసుకునేది అనమాట. సో ఓకేనా, దెన్ సో నౌ కమింగ్ బ్యాక్ టు ఎన్సిఎల్టీ, దట్ ఈస్ ఆఫ్టర్ 2016 ఎన్సిఎల్టీ వాజ్ సెటప్ ఇన్ 2016 ఓకేనా, 2016 బై రీప్లేసింగ్ రెండు ఇంపార్టెంట్ బాడీస్ని మనకి ఎన్సిఎల్టీ రీప్లేస్ చేసింది. ఫస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు కదా ద కంపెనీ లా బోర్డు అంటే అప్పటిదాకా 2016 ప్రయోర్ దాకా ఉన్నటువంటి కంపెనీ లా బోర్డ్ని ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఎన్సిఎల్టీ రీప్లేస్ చేసింది. అలాగే ద బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్, the board for industrial and as well as financial reconstruction, we call it as BIFR antam, okay na. So manaki oka NCLT, so it was actually set up in the year 2016 by replacing the two important bodies. That is, up till then we have these two bodies. First one is the company law board and the second one is the board for industrial and as well as financial reconstruction. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ పాయింట్గా మీరు రాసుకున్నట్లయితే కంపెనీ లా బోర్డు ఉంది కదా, ఈ కంపెనీ లా బోర్డు మనకేంటి అని అంటే it was set up under అంటే established under Companies Act 1956. మనకి ఈ యొక్క కంపెనీ లా బోర్డు ఏదైతే ఉందో అది మనకి ఏంటి అని అంటే కంపెనీస్ యాక్ట్ 1956 అండర్లో మనకి ఎస్టాబ్లిష్ చేశారనమాట. అలాగే బిఐఎఫ్ఆర్ అనేటువంటి బాడీ ఉంది కదా, అంటే బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ ఓకేనా. ఇట్ వాజ్ సెటప్ అండర్ సిక్ ఇండస్ట్రియల్ companies okay, in the bracket Special Provisions Act 1985, Special Provisions Act 1985.
ఇప్పుడు మనము మన కంట్రీలో ఒక ఇంపార్టెంట్ బాడీ గురించి చూస్తున్నాము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్సిఎల్టీ. ఎన్సిఎల్టీ స్టాండ్స్ ఫర్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని చెప్పేసి అంటాము. ఈ యొక్క ఎన్సిఎల్టీ మనకి 2016లో ఎస్టాబ్లిష్ అయ్యింది. 2016లో కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా మనకి ఏంటంటే ఈ ఎన్సిఎల్టీని అయితే ఎస్టాబ్లిష్ చేశాము. అయితే ఈ యొక్క ఎన్సిఎల్టీని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కమిటీ కాల్డ్ యాజ్ ఎరాడీ కమిటీ ఆల్రెడీ ఎప్పుడో 2000లోనే మనకైతే రికమెండ్ చేశారు. ఓకేనా. ప్రియర్ టు 2016 మనకి ఏంటి అని అంటే ఎన్సిఎల్టీ చేసే ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మనకి కంపెనీ లా బోర్డు చూసుకునేది. అయితే 2016 తర్వాత ఎప్పుడైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సిఎల్టీని కన్స్టిట్యూట్ చేసిందో ఇట్ రీప్లేస్డ్ టూ ఇంపార్టెంట్ బాడీస్ దట్ ఆర్ దేర్ బై దెన్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద కంపెనీ లా బోర్డ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద బిఐఎఫ్ఆర్. సో ఒక నోట్ పాయింట్గా పెట్టుకుని ఈ యొక్క కంపెనీ లా బోర్డ్ అనేటువంటిది ఎప్పుడు ఎలా కన్స్టిట్యూట్ అయింది, కంపెనీస్ యాక్ట్ 1956. ఈ యొక్క బిఐఎఫ్ఆర్ అనేటువంటి బాడీ సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ ప్రొవిజన్స్ యాక్ట్, సిక్ ఇండస్ట్రియల్ కంపెనీ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ 1985 ద్వారా మనకైతే కన్స్టిట్యూట్ చేశారనమాట. ఓకేనా. ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్ అప్ టిల్ హియర్. కెన్ వీ గో టు ద నెక్స్ట్ పాయింట్. అయితే నౌ ద ప్రజెంట్ కంపెనీస్ యాక్ట్ ఇప్పుడు రన్ అవుతున్నది అదే కదా మనకి. సో ద కంపెనీస్ యాక్ట్ 2013 అయితే బ్రాట్ సిగ్నిఫికెంట్ చేంజెస్. వన్ ఆఫ్ ద చేంజెస్ ఈజ్ వీటిల్లో మనకి వన్ ఆఫ్ ద చేంజెస్ ఏంటి మనకి, వన్ ఆఫ్ ద చేంజెస్ ఈజ్ యాక్చువల్లీ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. సో కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా మనకి సెక్షన్ 408 ద్వారా మనకి చేశారు. సో వీ నీ నాట్ రిమెంబర్ సెక్షన్. సో ఓకేనా అండి. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దిస్ పర్టికులర్ బాడీ కాల్డ్ యాజ్ ఎన్సిఎల్టీ అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్ అనమాట. ఆ పాయింట్ మనకు తెలియాలి. దెన్ ఈ యొక్క ఎన్సిఎల్టీ ఏదైతే ఉంటుందో దాని యొక్క జ్యూరిస్డిక్షన్ ఏంటి అంటే ఏ ఏరియాస్ని ఎన్సిఎల్టీ చూస్తుంది. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎన్సిఎల్టీ. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక మరి ఏ పర్టికులర్ యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ అయింది, కంపెనీ యాక్ట్ కదా. సో అండర్ కంపెనీలా ఇది మనకి దీని యొక్క యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, అండర్ కంపెనీలా మనకి దీనికి ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అని అంటే కనుక సో బేసికల్లీ మనకి ఏంటి అని అంటే ఇట్ అడ్జుడికేట్స్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు ఏవైనా రెండు కంపెనీస్ లైక్ అమాల్గమేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మర్జర్. సో వాటికి సంబంధించి ఇనిషియేట్ చేయటము లేకపోతే ఓవర్సీ చేయటము మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ బాడీ మనకి ఏది ఎన్సిఎల్టీ చూస్తూ ఉంటుందన్నమాట. అలాగే దెన్ ఏదైనా ఎనీ కేసెస్ లైక్ ఇన్వాల్వింగ్ ఏదైనా కంపెనీలో లైక్ ఇన్వాల్వింగ్ ద అప్రెషన్ అంటారనమాట. అప్రెషన్ కానివ్వండి లేకపోతే మిస్మేనేజ్మెంట్ జరుగుతూ ఉన్న ఏదైనా కంపెనీలో ఓకేనా, మిస్మేనేజ్మెంట్ అలాంటి కేసెస్ కూడా మనకి ఎన్సిఎల్టీలో అయితే కనుక సో రెగ్యులేట్ చేస్తారు. కమ్ అండర్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. సో మనం ఇప్పుడు ఏంటి ఎన్సిఎల్టీ గురించి అంటే ఏంటో బేసిక్స్ నేర్చుకున్నాము. తర్వాత ఎన్సిఎల్టీ యొక్క జ్యూరిస్డిక్షన్ గురించి మాట్లాడుతున్నాం, అంటే ఏ యాక్టివిటీస్ని చూస్తుంది అని చెప్పేసి. దెన్ ఈ వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్టికల్ అండర్ ఐబీసీ కోడ్ అనమాట. మనకి ఐబీసీ కోడ్ అని చెప్పేసి ఉంది, 2016లో తీసుకొచ్చారు. ఐబీసీ అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ, ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్రప్సీ కోడ్ అని అర్థం అనమాట. సో ఓకేనా, మన కంట్రీలో ఈ యొక్క ఇన్సాల్వెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ని మనం అడ్రస్ చేయడానికి మనకేంటి అని అంటే కనుక ఈ యొక్క ఐబీసీ కోడ్ అనేటువంటిది తీసుకురావడం అయితే జరిగింది. ఈ ఐబీసీ కోడ్ 2016 ఆల్సో గేవ్ సమ్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఓకేనా అండి, యాక్షన్స్ ఫంక్షన్స్ దట్ టు ద ఎన్సిఎల్టీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ లా హ్యాస్ గివెన్ సమ్ ఆఫ్ ద యాక్టివిటీస్. సో ఇవి చేయగలదు, ఇట్ కమ్స్ అండర్ దేర్ జ్యూరిస్డిక్షన్, అంటే వాళ్ళ పరిధిలోకి వస్తుంది అని అర్థం అనమాట. అలాగే ఐబీసీ కోడ్లో కూడా ఎన్సిఎల్టీకి రోల్ అయితే ఉందన్నమాట. ఏ రోలు అని అంటే కనుక ద ఎన్సిఎల్టీ యాక్ట్స్ యాజ్ ఏ crucial forum. The NCLT acts as a crucial forum for initiating and as well as overseeing
for initiating and as well as overseeing, for initiating and overseeing the ఒక ఇంపార్టెంట్ వర్డ్ చెప్తాను ఫ్రెండ్స్, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సంథింగ్ కాల్డ్ యాజ్ CIRP అంటారనమాట. ఓకేనా, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్. ఓకేనా, CIRP అంటాం అండర్ ద అవర్ IBC కోడ్ 2016. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ మనకి సో ఏదైనా ఒక పర్టికులర్ కంపెనీ ఉందనుకోండి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ జస్ట్ ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి అని అంటే ఒక XYZ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉందనుకోండి. సో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయన్నమాట మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటి టర్మ్స్ అంటే కనుక, ఫైనాన్షియల్ క్రెడిటార్ అంటారు, అలాగే ఆపరేషనల్ క్రెడిటార్, ఓకేనా. సో దెన్ ఇప్పుడు ఏదైనా కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ XYZ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా, ఈ XYZ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారనుకోండి. ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, కానీ కొంత మనీ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏంటి అని అంటే లోన్ తెచ్చుకున్నారనుకోండి. ఓకేనా, లోన్ వీళ్ళు తెచ్చుకున్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి దాని తరతర విషయాలకి ఒక బిజినెస్ లోన్ అనేటువంటిది తెచ్చుకున్నారనుకోండి, ఒక పర్టికులర్ XYZ ప్రైవేట్ లిమిటెడ్ గురించి అని చెప్పేసి. సో మనకి SBI ఎలా పే చేస్తుంది, లైక్ జనరలీ దే విల్ గివ్ యూ ద క్యాష్, రైట్, అంటే అకౌంట్స్లో మీకు మనీ అనేటువంటిది ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాగే మరి ఇప్పుడు ఈ పర్టికులర్ కంపెనీ ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకుంటుంది అనుకోండి, రా మెటీరియల్స్ కావాలి కదా మరి. సో ఓకేనా, అంటే రా మెటీరియల్స్ కూడా కొంతమంది ఎవరో ఒకళ్ళు ఇస్తారు. సో రా మెటీరియల్స్ సప్లై చేసేవాళ్ళు, సో ఇంకొన్ని వేరే కంపెనీస్ ఏవో ఉంటాయి, వాళ్ళు రా మెటీరియల్స్ సప్లై చేస్తూ ఉంటారు దీనికి. ఈ రా మెటీరియల్స్ని తీసుకుని వీళ్ళు ఏంటి అని అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి అప్పుడు సేల్ చేస్తారనమాట. సేల్ చేసి వాళ్ళకి వచ్చినటువంటి రెవెన్యూలో సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకున్నటువంటి లోన్కి డబ్బులు వెనక్కి కట్టేస్తూ ఉంటారు. సో అలాగే రా మెటీరియల్స్ ఎవరైతే దీనికి సప్లై చేశారో వాళ్ళకి వెనక్కి పేమెంట్ అనేటువంటిది చేస్తూ ఉంటారు, అంతే కదా. ఐ హోప్ యు ఆర్ క్లియర్ అప్ టిల్ దేర్. అయితే ఇక్కడ SBI ఉంది చూసారా, SBI ఈ యొక్క XYZ లిమిటెడ్కి ఎలా ఇచ్చింది డబ్బులు, క్యాష్ రూపంలో ఇచ్చింది కదా. సో ఇలా క్యాష్ రూపంలో ఇస్తే మన యొక్క IBC కోడ్ అండర్లో SBI కమ్స్ అండర్ ద ఫైనాన్షియల్ క్రెడిటార్. SBIని మనము ఫైనాన్షియల్ క్రెడిటార్ అంటాం అనమాట. ఎవరైతే డబ్బుల రూపంలో, క్యాష్ రూపంలో లేదా అమౌంట్ ఇస్తారో ఈ పర్టికులర్ కంపెనీస్కి లోన్స్ కింద, వాళ్ళని మనము ఫైనాన్షియల్ క్రెడిటార్ అంటాం అనమాట. ఓకేనా, డబ్బులు కాదు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు రా మెటీరియల్స్ ఇచ్చారు వీళ్ళు. సో ఓకేనా అండి, ఇలా రా మెటీరియల్స్ లేకపోతే తదితర ఇంకేమైనా కూడా ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ రన్ అవ్వడానికి ఒకవేళ ఎవరైనా ఇస్తే కనుక వాళ్ళందరినీ కూడా ఆపరేషనల్ క్రెడిటార్ అంటారనమాట. అర్థమైందా? ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్రప్సీ కోడ్ అండర్లో దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ టర్మ్స్ యాజ్ ఆఫ్ నౌ ఫర్ యూ టు రిమెంబర్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఫైనాన్షియల్ క్రెడిటర్ అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ద ఆపరేషనల్ క్రెడిటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నటువంటి ఈ XYZ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది సో కన్నా తన కంపెనీ యొక్క దీని గురించి డెవలప్మెంట్ గురించి సో ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకో వెళ్ళి లోన్ తెచ్చుకుందనుకోండి. సో దెన్ దట్ విల్ బి గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్యాష్. సో ఇలా డైరెక్ట్గా క్యాష్ రూపంలో కనుక సో XYZ ప్రైవేట్ లిమిటెడ్కి ఇస్తే కనుక వాళ్ళు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అండర్లో దే విల్ బీ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ క్రెడిటార్. అలా కాకుండా క్యాష్ కాదు, రా మెటీరియల్స్ ఇచ్చారు, లేకపోతే క్యాష్ కాకుండా ఇంకేమైనా తదితర ఇంకేమైనా ఇచ్చారు మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ యొక్క వర్క్, మరి వాళ్ళకు కూడా ఏమి ఇవ్వాలి, శాలరీస్ ఇవ్వాలి కదా మరి వాళ్ళకు కూడాని. సో వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే ఆపరేషనల్ క్రెడిటార్స్ అవుతారనమాట. ఫైనాన్షియల్ క్రెడిటార్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ క్రెడిటార్స్. ఇక్కడ SBI కాదు, ఏ బ్యాంక్ అయినా అవ్వచ్చు అనమాట. వీళ్ళకి లోన్ ఇస్తే కనుక వాళ్ళందరూ డైరెక్ట్గా లోన్ ఇస్తే వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ క్రెడిటార్సే అవుతారు మనకి. సో SBI, ICICI, HDFC, యాక్సిస్ ఏదైనా కూడా అనమాట. ఓకేనా. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కంపెనీ SBI దగ్గర నుంచి లోన్ తీసుకుంది, వీళ్ళ దగ్గర నుంచి రా మెటీరియల్స్ తీసుకుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అది చేశారు. సో బట్ కానీ బికాస్ ఆఫ్ దిస్ సో ఏ లాస్
లాస్లోకి వెళ్ళిపోయారనమాట కంప్లీట్గానే. ఎంత లాస్లోకి వెళ్ళిపోయారు అని అంటే కనుక మళ్ళీ తిరిగి ఎస్బీఐకి సో లోన్ చెల్లించలేని పరిస్థితి, రా మెటీరియల్స్ అవి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఓకేనా. దెన్ ఇలా టెంపరరీ ఇనేబిలిటీ ఉంటే కనుక మనం దాన్ని అంటాము ఇన్సాల్వెన్సీ అంటాం అనమాట. ఓకేనా. సో దిస్ XYZ లిమిటెడ్ బికేమ్ ఇన్సాల్వెంట్, అంటే అనేబుల్ టు పే ద డెట్ ఫర్ ద టెంపరరీ పీరియడ్ ఆఫ్ టైం. అంటే గడిచింది, అంతా బాగానే గడిచింది, కానీ 1-2 EMIs ఆగిపోయాయి అనుకోండి, పే చేయలేకపోతుంది అనుకోండి. సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏమంటారు అని అంటే కనుక వి కాల్ ఇట్ యాజ్ ద ఇన్సాల్వెన్సీ అంటారు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఇప్పుడు ఆబ్వియస్గా మరి రా మెటీరియల్స్ ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా, లేకపోతే బ్యాంక్స్ ఊరుకుంటారా? డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ వెనక్కి నాకు లాస్ వచ్చింది, నేను మళ్ళీ వచ్చే ఏడాది మీకు పే చేస్తాను, లేకపోతే 4 ఏళ్ళు పోయి పే చేస్తాను, లేదా అసలు నేను పే చేయలేను అని చెప్పేసి అంటే వీళ్ళు ఊరుకుంటారా? ఇమీడియట్గా కోర్టుకి వెళ్తారనమాట. అంతే కదండి. సో దే విల్ గో టు దిస్ పర్టికులర్ ట్రిబ్యునల్ అండ్ ఎనీబడీ కెన్ ఫైల్ ద ఇన్సాల్వెన్సీ పిటిషన్. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేటువంటిది ఎవరైనా ఫైల్ చేయొచ్చు. ఎవరు ఫైల్ చేయొచ్చు అని అంటే ఫస్ట్ వన్, డైరెక్ట్ అమౌంట్ ఎవరైతే ఇచ్చారు ఫైనాన్షియల్ క్రెడిటార్ కదా. సో ఒక ఫైనాన్షియల్ క్రెడిటార్ వెళ్ళి కావాలి అని అనుకుంటే కనుక మనకి ఇది వెళ్ళి పిటిషన్ ఫైల్ చేయొచ్చు అనమాట. సెకండ్ ఇంపార్టెంట్, ఒక ఆపరేషనల్ క్రెడిటార్, అంటే రా మెటీరియల్స్ అవి ఇచ్చాడు, ఓకేనా, వాడు కూడా వెళ్ళి ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. లేకపోతే నేను కట్టలేను బాబోయ్, నేను దివాలా తీసేస్తాను ఇంకా అని చెప్పేసి డైరెక్ట్గా XYZ లిమిటెడే వెళ్ళి మనకి పిటిషన్ని ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా మనకి ఏంటంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేటువంటిది ఫైల్ చేస్తారు. సో దెన్ వన్స్ దట్ ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఈజ్ అడ్మిటెడ్, దెన్ మనకి ఏంటంటే అప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకేనా. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ అనేటువంటిది అప్పుడు స్టార్ట్ అవుతుంది. CIRP ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క CIRP ప్రాసెస్ గురించి, IBC కోడ్ గురించి, ఓకేనా, CIRP ప్రాసెస్ గురించి, IBC కోడ్ గురించి సురేష్ సార్ మనకి ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో దీని గురించి మాత్రమే ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేయబడింది. ఫ్రెండ్స్, యూ కెన్ జస్ట్ సెర్చ్ ఫర్ IBC కోడ్ 2016 బై సురేష్ సార్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో మీకు ఈ యొక్క IBC కోడ్కి సంబంధించినటువంటి అంటే ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, ప్రాసెస్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఓకేనా, లైక్ అడ్జుడికేటింగ్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ అంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ డిస్కస్ చేస్తారనమాట మనకి. సో దట్ ప్లీజ్ వాచ్ దట్ పర్టికులర్ వీడియో. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అప్ టిల్ హియర్. జస్ట్ నేను ఒక బేసిక్ ఒక ఓవర్ వ్యూ మాత్రమే ఇచ్చానమాట. ఓకేనా. అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ క్రెడిటార్ ఎవరు, ఆపరేషనల్ క్రెడిటార్ ఎవరు, ఇన్సాల్వెన్సీ అంటే ఏంటి, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటే ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు అర్థం కావడానికి. సో దిస్ వాజ్ ద అండర్ IBC కోడ్. సో సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, కంపెనీ లా ప్రకారంగా అమాల్గమేషన్స్, మర్జర్స్ అవి చేస్తారు. దెన్ అలాగే వైండింగ్ అప్ ఆఫ్ ఏ కంపెనీ, ఏదైనా కంపెనీని వైండ్ అప్ చేయాలి అని అన్నా కూడా వైండింగ్ అప్ ఆఫ్ ఏ కంపెనీ NCLT చూసుకుంటుంది మనకి. వైండింగ్ అప్ ఆఫ్ ఏ కంపెనీ మనకి, ఓకేనా. సో లైక్ హ్యాండిల్స్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు, ఇట్ హ్యాండిల్స్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు దేనికి సంబంధించి. సో ఓకేనా అండి, వైండింగ్ అప్ ఆఫ్ ఏ కంపెనీ. సో ఓకేనా, కంపెనీని కంప్లీట్లీ క్లోజ్ చేసాడు, వైండ్ చేసాడు అనమాట. సో దట్ కెన్ బి ఎయిదర్ వాలంటరీ ఆర్ దట్ కెన్ బి ఆర్ కంపల్సరీ. సో రెండు రకాలుగా టైప్స్ ఉంటాయి మనకి వైండింగ్ అప్ ప్రాసెసెస్లో. ఫస్ట్ వన్ వచ్చేసి వాలంటరీగా, ఓకేనా అండి, వాలంటరీగా వాళ్ళే స్వతహాగా చేసేయాలి అని అనుకుంటే కూడా చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక లేదు అనుకుంటే కనుక కంపల్సరీ త్రూ ద కోర్ట్ డైరెక్షన్లో కూడా చేయాలన్నమాట. సో దెన్ కమింగ్ బ్యాక్ టు అవర్ NCLT, నవ్ ఐ కెన్ సే దట్ NCLT ఈజ్ ఏ క్వాసీ జుడిషియల్ బాడీ. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఈజ్ బేసికల్లీ ఏ క్వాసీ జుడిషియల్ బాడీ. ఓకేనా అండి, క్వాసీ జుడిషియల్ బాడీ దట్ అడ్జుడికేట్స్ ద మ్యాటర్స్. ఇప్పటిదాకా మనము జ్యూరిస్డిక్షన్ గురించి మాట్లాడుకున్నాం, అంటే ఏమేమి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనకి యొక్క దీని పరిధిలోకి వస్తాయి అనేటువంటిది. ఓకేనా. సో NCLT గురించి
సో ఫస్ట్ రాయాల్సినటువంటి పాయింట్ని మనం అక్కడ రాయలేదు, ఎందుకంటే యూ ఫీల్ వెరీ కన్ఫ్యూజ్డ్. సో కాబట్టి ఏంటి అని అంటే కనుక ఇంకా లాస్ట్లో ఈ పాయింట్ ఫైనల్ కన్క్లూడింగ్ పాయింట్గా మనం రాస్తున్నాం అనమాట మనం. సో దేర్ ఫోర్ ఫైనల్లీ వెన్ సంబడి ఆస్క్ యూ వాట్ ఈజ్ ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, యూ షుడ్ సే దట్ ఇట్ ఈస్ బేసికలీ ఏ క్వాసీ జ్యుడిషియల్ బాడీ. సో ఇట్ అడ్జుడికేట్స్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు దేనికి సంబంధించి, రిలేటెడ్ టు కార్పొరేట్ లా, అంటే కార్పొరేటెడ్ కంపెనీస్కి సంబంధించినటువంటి విషయాలు. అంటే ఎగ్జాంపుల్ అమాల్గమేషను, లేకపోతే మర్జరు, లేకపోతే ఇన్సాల్వెన్సీ పిటిషన్స్, సిఐఆర్పి, ఇవన్నీ మీకు తెలుసు మీకు ఇంకా. ఓకేనా. కన్స్టిట్యూటెడ్, ఎవరు కన్స్టిట్యూట్ చేశారు దీన్ని, కన్స్టిట్యూటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, కన్స్టిట్యూటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా అండి. అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013, వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. కంపెనీస్ యాక్ట్ 2013 చిన్న కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ కంపెనీస్ యాక్ట్ 2013 తీసేసి 1956 పెడతారనమాట. సో అంతే వెళ్ళిపోతుంది మన క్వశ్చన్ ఇంకా. ఓకే, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద 1st June 2016, మనకి 1st June 2016 నుంచి మనకి బాడీ అయితే కనుక ఇంప్లిమెంటేషన్లోకి రావడం అయితే జరిగిందనమాట. ఓకే, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్, టు బేసికలీ ఓవర్సీ, టు సెటిల్ ద డిస్ప్యూట్స్, టు సెటిల్ ద డిస్ప్యూట్స్ అసోసియేటెడ్ విత్ ద, టు సెటిల్ ద డిస్ప్యూట్స్ అసోసియేటెడ్ విత్ ద, వేటికి సంబంధించి డిస్ప్యూట్ సెటిల్ చేస్తుంది, మనం రెండు చూసాం కదా, కంపెనీ లా అండర్లో కూడా చేస్తుంది. లైక్ డిస్ప్యూట్స్ అంటే మర్జర్కి సంబంధించింది, అమాల్గమేషన్స్కి సంబంధించింది, అప్రెషను, మిస్మేనేజ్మెంటు, వైండింగ్ అప్ ఆఫ్ ఎ కంపెనీ, ఇవన్నీ చూస్తుంది. అండ్ ఆల్సో అలాగనే మనకి ఏంటి అని అంటే అండ్ ద ఐబీసీ ఉంది కదా మనకి, అండ్ ద ఐబీసీ ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్యాంక్రప్సీ కోడ్ 2016కి సంబంధించి అండర్లో కూడా మనకి ఏంటంటే కనుక ఇది చేయడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఎన్సిఎల్టీ యొక్క ప్రిన్సిపల్ బెంచ్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్. ఈ ఎన్సిఎల్టీ యొక్క బెంచ్ వచ్చేసి న్యూఢిల్లీ ప్రిన్సిపల్ బెంచ్ అంటారు. అంటే ప్రిన్సిపల్ బెంచ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎన్సిఎల్టీ అని ఒకటే పెట్టి ఢిల్లీలో పెట్టారనుకోండి, సో మరి ఇప్పుడు ఏ కేరళలోనో లేకపోతే నార్త్ ఈస్ట్ వాడికో ఎవరైనా సమస్య వచ్చిందనుకోండి, సో ఢిల్లీలో రాలేరు కదండి అందరూ కూడాను. అందుకని ఏంటి అని అంటే ఒక బెంచ్ అంటారు దాన్ని, అంటే అది ఒక బ్రాంచ్ అక్కడ ఒకటి పెడతాం. సో మిగతావన్నీ కూడా వేరే వేరే బెంచెస్ మిగతా దేశం అంతా కూడా స్ప్లిట్ చేస్తాం అనమాట. సో దట్ ఏంటి అని అంటే ఎవరికి వాళ్ళ నియర్ బై దగ్గరగా ఉంటుందో అక్కడికి వెళ్తారు అని చెప్పేసి. సరే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అప్ టిల్ హియర్. సో ఈ యొక్క నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఫర్ ఎగ్జాంపుల్ సంబడి అప్రోచ్డ్ ఇట్ అండ్ దాని ఇది ఒక ఆర్డర్ పాస్ చేసింది. కానీ ఆ ఆర్డర్ ఏంటి అని అంటే ఆపోజిట్గా మరి ఇద్దరు పార్టీస్ ఉంటే ఇంకొక ఆపోజిట్ పార్టీకి నచ్చదు కదండి. సో ఓకేనా, అలాంటప్పుడు మనకి ఏంటి అని అంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నేషనల్ కంపెనీ. ఇది లా ట్రిబ్యునల్ కదా, ఇది లా అపీలేట్ ట్రిబ్యునల్ అనమాట. అంటే అపీల్కి వెళ్ళడానికి ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ పాస్ చేసినటువంటి ఆర్డర్స్ అన్నీ కూడా ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు అపీల్కి వెళ్ళడానికి ఈ యొక్క ఎన్సిఎల్ఏటీ ఉందన్నమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో దీని గురించి ఒక 2 పాయింట్లు. ఇట్ వాజ్ ఫార్మ్డ్ బై, ఎవరు ఫార్మ్ చేశారు అని అంటే కనుక ఫార్మ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇట్ వాజ్ ఫార్మ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, అండర్ సెక్షన్ 410 ఆఫ్ ద, యూ నీ నాట్ రిమెంబర్ ద సెక్షన్ అండి, ఒకవేళ గుర్తున్నా కూడా దట్ ఈస్ ఆల్సో ఫైన్, ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 కంపెనీస్ యాక్ట్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పర్టికులర్ ఇది అయితే కన్స్టిట్యూట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. వాట్ ఈస్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఏం చేయాలి ఇది, ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు హియర్, బేసికల్లీ ఫర్ హియరింగ్ ద అపీల్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఎన్సిఎల్టీ నుంచి, అంతే కదా. ఎన్సిఎల్టీ నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ఒకవేళ మీరు నచ్చకపోతే యూ కెన్ గో ఫర్ ఎన్సిఎల్ఏటీ, దట్ ఈస్ వాట్ ఈస్ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ అనమాట. సో అంటే ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎన్సిఎల్టీతో స్టార్ట్ అవుతుంది. ఎన్సిఎల్టీ ఇచ్చినటువంటి ఆర్డర్ మీకు నచ్చలేదు, దెన్ యూ కెన్ గో ఫర్ ఎన్సిఎల్ఏటీ. ఒకవేళ ఎన్సిఎల్ఏటీ కూడా మీకు ఆర్డర్ నచ్చలేదు, దెన్ యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ సుప్రీంకోర్ట్ అనమాట. సో మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టు వెళ్ళిపోవచ్చు. ఇంకా సుప్రీంకోర్టు దాటి ఇంకేం లేదండి. ఇంకా సుప్రీంకోర్టు ఇస్ ద ఫైనల్ అథారిటీ. ఇంకా
ఓకేనా, దట్ ఈస్ వాట్ ఈస్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు తెలియాలి వాట్ ఈస్ ఎన్సిఎల్టీ, వాట్ ఈస్ ఎన్సిఎల్ఏటీ, వాట్ ఈస్, నేను చెప్పాను కదా, ప్లీజ్ వాచ్ దిస్ పర్టికులర్ థింగ్ అండి. ఈ యొక్క ఐబీసీ కోడ్ 2016కి సంబంధించి సో చేసినటువంటి వీడియో మీరు వాచ్ చేయండి. మీకు ఇంకా హోలిస్టిక్ అండర్స్టాండింగ్ అనేటువంటిది సిఐఆర్పి మీద, ఆ యొక్క ఏంటి డిఫరెంట్ స్టెప్స్ ఏంటి అనేటువంటి దాని మీద మీకు అండర్స్టాండింగ్ అంతా వస్తుంది. ఓకేనా. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అప్ టిల్ నౌ. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ ఎన్సిఎల్టీకి ఇది ఫైల్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అనేటువంటివి దీని మీద ఫైల్ చేశారు. దేని మీద? ఈ యొక్క జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ మీద అనమాట. ఓకేనా. So it is saying that the NCLT which on Monday ordered the initiation of insolvency proceedings against the Jaiprakash Associates Limited rejected the company's contention. So okay, company వేరేది కంటెంట్ చేస్తుందంట. ఏమని? that it faced a liquidity crunch. liquidity అంటే డబ్బులు. సో ఓకేనా అండి, క్రంచ్ అంటే లైక్ క్రైసిస్, లేకపోతే కష్టం, లేకపోతే డబ్బులు షార్టేజ్ లేదా డెఫిషిట్. liquidity crunch and defaulted on the debt repayments mainly because of due to delay in the government approvals and prolonged litigation concerning the land acquisition for Yamuna Expressway and change in the government policies. అంటే నేను డబ్బులు ఇవ్వలేకపోయాను, ఎందుకు ఇవ్వలేకపోయాను అని అంటే కనుక సో ద గవర్నమెంట్ పాలసీస్ వల్ల, లేకపోతే కనుక ఈ ప్రొలాంగ్డ్ అంటే ఎక్స్టెండెడ్ లిటిగేషన్, సో ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి సమస్యల వల్ల, లేకపోతే కనుక గవర్నమెంట్ అప్రూవల్స్ రావడం లేట్ అయిపోవడం వల్ల నేను ఎవరెవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నానో వాళ్ళకి ఇవ్వలేకపోయాను. ఓకేనా అండి. కాబట్టి మీరు ఏంటి అని అంటే కనుక సో దీన్ని మీరు కన్సిడర్ చేయాలి అని అంటే ఇట్ యాక్చువల్లీ ఎన్సిఎల్టీ హ్యాస్ రిజెక్టెడ్ దేర్ పర్టికులర్ కంటెన్షన్ అనమాట. ఇట్ హ్యాస్ బీన్ హెల్డ్ బై ద, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, ఇట్ హ్యాస్ బీన్ హెల్డ్ బై ద సుప్రీం కోర్ట్ దట్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ డెట్, సుప్రీంకోర్టు ఒక మాట చెప్పిందంట దీని గురించి. ఏంటి అంట? ఇఫ్ దెర్ ఈజ్ ఏ డెట్, ఎవరిదైనా అప్పు ఉంటే, దెర్ ఇస్ ఏ డెట్ అండ్ ద డిఫాల్ట్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ డెట్, అండ్ ఆ అప్పు పే చేసే గడువులో పే చేయకుండా లేట్ అయిపోతే కనుక, అండ్ అప్లికేషన్ ఫైల్డ్ బై ఎ ఫైనాన్షియల్ క్రెడిటార్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మనకి అప్లికేషన్ ఫైల్డ్ బై ఫైనాన్షియల్ క్రెడిటార్ అంటే ఎవరు? మనకు కిందకు వస్తే కనుక జస్ట్ ఎ మినిట్, ఇదిగోండి, అప్లికేషన్ ఫైల్డ్ బై ఫైనాన్షియల్ క్రెడిటార్ అంటే ఎస్బీఐ ఇన్ దిస్ కాంటెక్స్ట్ లాగా. ఇలాగ మనకి ఏంటి అని అంటే ఇలా ఎస్బీఐ, యాక్సిస్ ఇలా డైరెక్ట్గా ఎవరైతే జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్కి డబ్బులు ఇచ్చారో సో వాళ్ళు, ఓకేనా, వాళ్ళు దెన్ ఫైన్ బై ఫైనాన్షియల్ క్రెడిటార్ అండర్ సెక్షన్ నెంబర్ 7 ఆఫ్ ఐబీసీ కోడ్. మనం చెప్పుకున్నాం కదా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. దెన్ ద ఇన్సాల్వెన్సీ ప్లీ ఈజ్ టు బి అడ్మిటెడ్ ద ఎన్సిఎల్టీస్ అలహాబాద్ పెన్సెడ్. అంటే ఎవరైనా కూడా ఫైనాన్షియల్ క్రెడిటార్ వచ్చి సో నేను డబ్బులు ఇచ్చాను, ఓకే, ఎవరికి? ఇక్కడ జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్కి, ఇక్కడ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ అనమాట, లేకపోతే జనరల్గా. సో ఓకేనా, ఎనీ XYZ కంపెనీకి నేను డబ్బులు ఇచ్చాను, డబ్బులు తిరిగి పే చేయలేదు, గడువు టైం అయిపోయింది, ఇచ్చినటువంటి టైం అంతా కూడానే, సో అయినా కూడా వాళ్ళు మాకు పేమెంట్ చేయలేదు, అందుకని మేము ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేస్తున్నాము అని రిక్వెస్ట్ చెయ్యాలి. రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ ఎన్సిఎల్టీ అనేటువంటి బాడీ దాన్ని అడ్మిట్ చేస్తుందన్నమాట. మామూలుగా అంటే అడ్మిట్ చేస్తే చేస్తుంది, ఒక్కొక్కసారి చేయకపోతే కూడా చెయ్యదు, డిపెండింగ్ అపాన్ ద సర్కమ్స్టెన్స్. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తోంది? ఇలా ఫైనాన్షియల్ క్రెడిటర్ ఎప్పుడైనా వచ్చి ఇలా చేసినట్లయితే కనుక, వచ్చి ఇలాగ ఫైల్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా చెయ్యాలి, ఖచ్చితంగా అడ్మిట్ చేసుకోవాలి. మరి అడ్మిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇంకా సిఐఆర్పి స్టార్ట్ అవుతుంది. ఇంకా కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి, సో అది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో బెటర్ అప్రిషియేట్ అనమాట, యూ విల్ బెటర్ అప్రిషియేట్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ కంప్లీట్గా. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇక్కడ ఎన్సిఎల్టీ అంటే ఏంటి, 2016 పరిస్థితి ఏంటి, సో ఈ ఎర్ఆర్డీ కమిటీ, ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మనం అక్కడ కవర్ చేయలేదండి. ఓన్లీ మనం ఏంటంటే అక్కడ ఐబీసీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనం అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. ఎన్సిఎల్టీ ఇంతకుముందు ఏమేమి ఉన్నాయి పరిస్థితులు, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత ఏమొచ్చింది మనకి, ఫైనల్గా ఎన్సిఎల్టీ ఎప్పుడు ఫార్మ్ అయింది, ఎన్సిఎల్టీ జ్యూరిస్డిక్షన్ ఏంటి, ఓకే, ఎన్సిఎల్టీ ప్రిన్సిపల్ బెంచ్ ఏంటి, ఎన్సిఎల్టీ ఆర్డర్స్ ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఓకేనండి. మీరు అంటే ఐ మీన్ టు సే కంపెనీస్ అని అర్థం అనమాట. ఇఫ్ యూ హ్యావ్ ఏ కంపెనీ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇష్యూ దెన్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు యూ యాజ్ వెల్. ఓకే, సో ఇది సంగతి, ఇది మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్, మనకి అర్థమైంది అనుకుంటాను. కెన్ వీ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్? ఎస్,
Yes, then the next important article, short on troops. Australia is opening the military to the non-citizen residents from the Five Eyes. వాళ్ళకి ఏవో 5 కళ్ళు ఉన్నాయంట. సో జనరల్గా అందరికీ 2 కదా ఉంటాయి కళ్ళు. సో వాళ్ళకి 5 ఉన్నాయంట. ఆ 5 ఐస్ నుంచి మనకి తీసుకుంటున్నారంట. ఓకేనా? యూ షుడ్ అండర్స్టాండ్ హియర్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ జిఎస్ పేపర్ నెంబర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి టాపిక్ అనమాట, ఆర్టికల్ అనమాట ఇది. ఓకేనా అండి? సో షార్ట్ ఆన్ ట్రూప్స్, ఆస్ట్రేలియా ఈజ్ ఓపెనింగ్ ద మిలిటరీ. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ సీన్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రేలియాకి ఇప్పుడు మన ఇండియాకి మనకి ఎలాగో ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉంటాయో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎలా ఉంటాయో, మరి ఆస్ట్రేలియాకి కూడా మనకి అలాగే డిఫెన్స్ ఫోర్సెస్ ఉంటాయి కదా, మరి అలాగే డిఫెన్స్ ఫోర్సెస్ ఉంటాయి కదా. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా బాధ ఏంటంటే, సో వీళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారంట, సో లో పాపులేషన్ ఉన్నారంట, ట్రూప్స్ షార్టేజ్ అయితే ఉందంట వీళ్ళ యొక్క ఇంకా ట్రూప్స్ వీళ్ళకైతే కనుక కావాలట ఇంకాని. సో ఆ యొక్క షార్టేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ షార్టేజ్ని బ్రిడ్జ్ చేయడానికి సో నౌ దే ఆర్ సీకింగ్ ద హెల్ప్ ఫ్రమ్ దే ఆర్ ఆస్కింగ్ ఫేవరింగ్ ద 5 ఐస్. వాట్ ఈస్ దిస్ 5 ఐస్ అనేటువంటిది మనకు తెలియాలన్నమాట. 5 ఐస్ అంటే ఏంటి అని అంటే అండి, దీస్ ఆర్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ 5 ఐస్ అలియన్స్ అని చెప్పేసి ఉందన్నమాట. 5 ఐస్ అలియన్స్. ఈ 5 ఐస్ అలియన్స్లో మనకి 5 కంట్రీస్ ఉంటారు. మనకి ఈ 5 ఐస్ అలియన్స్లో మనకి ఏదైతే ఉంటుందో సో దీంట్లో 5 కంట్రీస్ ఉంటారు. ఈ 5 కంట్రీస్ కలిపి మనకి ఏంటంటే 5 ఐస్ అలియన్స్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 కంట్రీస్లో మనకి ఎవరెవరు ఉంటారంటే USA, UK, కెనడా. ఓకేనా అండి? USA, UK, కెనడా, న్యూజిలాండ్ అండ్ ఫైనలీ హూ వాజ్ ద 5th వన్? ఎస్, ఇట్ ఈస్ ఆస్ట్రేలియా. ఓకేనా? ఈ 5 ఐస్ అలియన్స్ అంటారు దీన్ని. వీటిని 5 ఐస్ కంట్రీస్ అంటారు వీళ్ళు, మరి ఎందుకంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ అలియన్స్ కాబట్టి. సో నవ్వు ఇప్పుడు ఈ కంట్రీస్కి చెప్తున్నారనమాట, దే ఆర్ ఫేవరింగ్ దీస్ కంట్రీస్. USA నుంచి, UK నుంచి, కెనడా నుంచి, న్యూజిలాండ్ నుంచి, ఆస్ట్రేలియా కాదు మిగతా 4 కంట్రీస్ కూడా. మిగతా 4 కంట్రీస్ యొక్క పీపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ సిటిజన్, UK సిటిజన్, కెనడా సిటిజన్, న్యూజిలాండ్ సిటిజన్, కానీ దే ఆర్ రెసిడెంట్ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఒకవేళ గత 12 నెలల నుంచి ఆస్ట్రేలియాలో ఉంటే కనుక నవ్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ పర్టికులర్ ట్రూప్. దీని గురించి మీరు ఇందులోకి అంటే ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్సెస్లోకి మీరు రావాలి అని అనుకుంటే కనుక సో యూ కెన్ అప్లై హియర్ అని చెప్పి మనకి ఏంటంటే వాళ్ళ యొక్క సిటిజన్స్కి కాకుండా నాన్ సిటిజన్స్కి కూడా మనకైతే ఈ యొక్క ఆస్ట్రేలియా అయితే ఇది చేస్తుంది. వాళ్ళల్లో మనకి ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది అని అంటే ఈ 5 ఐస్ కంట్రీస్కి ఫేవర్ చేస్తారంట. అదే చెప్తున్నారనమాట. చూడండి, షార్ట్ ఆన్ ట్రూప్స్, ఆస్ట్రేలియా ఈజ్ ఓపెనింగ్ దేర్ మిలిటరీ. వాళ్ళ యొక్క మిలిటరీని ఓపెనింగ్ చేస్తున్నారు. ఎవరికి? టు ద నాన్ సిటిజన్స్ అంటే ఆ దేశస్తులు కాకుండా వేరే వాళ్ళు, రెసిడెంట్స్ ఫ్రమ్ 5 ఐస్. Australia will allow the non-citizens to join its armed forces, the government said on Tuesday, as the sparsely populated nation struggles to meet the recruitment targets. Okay na? So Australia will allow the non-citizens to join its armed forces anamata. So Defense Minister Richard Marles said that from July, loose eligibility criteria will allow permanent residents who have been living in Australia for 12 months to serve. Citizens from Britain, Canada, New Zealand and US are being favored, he added. So these are all people from the 5 ఐస్ అనమాట మనకి. ఓకేనా అండి? ఇంక మిగతా డీటెయిల్స్, ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. బట్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఈస్ దట్ యూ షుడ్ నో అబౌట్ వాట్ ఈస్ 5 ఐస్ అలియన్స్. 5 ఐస్ అలియన్స్ గురించి ఏంటి, ఇండియా దాంట్లో మెంబరా కాదా, అసలు ఈ 5 ఐస్ అలియన్స్ అనేటువంటిది ఎప్పుడు ఫార్మ్ అయింది అంటే చూస్తున్నారా, ఆస్ట్రేలియాకి ఈ యొక్క మిలిటరీ షార్టేజ్ రావటము, సో వాళ్ళు ఈ యొక్క 5 ఐస్ నుంచి పీపుల్ నుంచి అక్కడి నుంచి తీసుకుందామని అనుకోవటం మనకేంటంటే కాంటెక్స్ట్ని సెట్ చేస్తుందన్నమాట. ఆ కాంటెక్స్ట్ ఎప్పుడైతే సెట్ అవుతుందో దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ కంట్రీస్, ఇష్యూస్ అవన్నీ కూడా ఏంటంటే ఇంపార్టెంట్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, 5 ఐస్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మిలిటరీ వాళ్ళని జాయిన్ చేసుకోవాలి అని అనుకున్నారు. మరి ఇమీడియట్గా మనకి ఏంటంటే యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో అసలు 5 ఐస్ ఏంటి, ఇండియాకి 5 ఐస్కి సంబంధించి ఏంటి, ఇండియా కూడా 5 ఐస్ అలియన్స్లో మెంబరా కాదా, ఓకేనా, ఈ విషయాలన్నీ కూడా మనకి ఏంటి అని అంటే తెలుసుకోవాలన్నమాట. సో ఓకేనా, వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఇంటెలిజెన్స్ అలియన్స్. ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్
ఇంటెలిజెన్స్ అలియన్స్ అనమాట. ఇది మనకి అంటే ఈ 5 ఐస్ అలియన్స్ అనేటువంటిది ఇప్పుడు నిన్న మొన్న ఫామ్ అయింది కాదండి. ఎప్పుడో సెకండ్ వరల్డ్ వార్ జరిగే టైంలోనే మనకి ఇంటెలిజెన్స్ అలియన్స్ ఫార్మ్ అయింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇంటెలిజెన్స్ షేరింగ్. ఈ కంట్రీస్ అన్నిటి మధ్య కూడా ఇంటెలిజెన్స్ అనేటువంటిది షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఏదైనా పర్టికులర్ నేషన్ గురించి సంబంధించి. సో ఓకే, కంప్రైజింగ్ ద నేషన్స్ ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెన్స్ అలియన్స్ కంప్రైజింగ్ ఏంటి ఏ కంట్రీస్ తెలుసు కదా ఆల్రెడీ మనకి, యుఎస్ఏ, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. ఓకేనా, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా అనమాట మనకి. అయితే ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి ఒక 4-5 దేశాల పేర్లు ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా, ఇండియా, జపాన్, ఇలా అవన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఇచ్చేసి వీళ్ళల్లో ఎవరు పార్ట్ ఆఫ్ 5 ఐస్ అలియన్స్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఈ గ్రూపింగ్ మనకి ఎప్పుడు ఫార్మ్ అయింది అని అంటే 1946లో ఫార్మ్ అయిందండి. ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా 5 ఐసే కాదనమాట. సో లేటర్ దిస్ గ్రూప్ ఎన్లార్జ్డ్. సో ఓకేనంటే ఎక్స్పాండెడ్ టు మనకి ఏంటి అని అంటే 9 ఐస్ అంటారు. 9 ఐస్. ఓకేనా. మెయిన్ ఈ 5 ఐస్ అలియన్సే ఇంపార్టెంట్. ఆ తర్వాత 9 ఐస్ అలియన్స్ లేకపోతే 14 ఐస్ కూడా ఇది ఎక్స్పాండ్ అయితే అయ్యింది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏంటంటే 5 ఐస్ బికాస్ దోస్ ఆర్ ద మెయిన్ కోర్ కంట్రీస్, అవి తెలుసుకుంటే సరిపోతుంది. లైక్ 9 ఐస్ ఏంటి అని అంటే లైక్ కవరింగ్ ద కంట్రీస్ లైక్ వీ హ్యావ్ నెదర్లాండ్స్ అంటారు. నెదర్లాండ్స్ ఈజ్ వన్ కంట్రీ. ఓకేనా. డెన్మార్క్, ఫ్రాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నార్వే. అంతే, ఈ కంట్రీస్ పార్ట్ ఆఫ్ 9 ఐస్. అదేంటి 9 ఐస్ అని చెప్పి ఓన్లీ నెదర్లాండ్స్, డెన్మార్క్, ఫ్రాన్స్, నార్వే రాశారు ఏంటంటే ఆల్రెడీ 5 ఇక్కడ ఉన్నాయి కదా, 5 + 4 9 కంట్రీస్ అనమాట. అలాగా. దెన్ వీ హ్యావ్ ద 14 ఐస్ అని చెప్పేసి ఇంకా బెల్జియమ్, ఇటలీ ఎక్సెట్రా ఈ కంట్రీస్ మనకి ఏంటి అని అంటే దీంట్లో పార్ట్ ఉన్నాయి మనకి. అవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క 14 ఐస్ గ్రూప్కి సంబంధించింది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక ఇది మనకి ఒరిజినల్గా ఇన్ 1943 డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ మనకి ఏంటి అని అంటే కనుక బ్రిటన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సో వీళ్ళిద్దరూ కలిసి చేసుకున్నటువంటి ఇదనమాట ఇది. సో ద బ్రిటన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దే హ్యావ్ డన్ సంథింగ్ కాల్డ్ యాజ్ బ్రూసా అగ్రిమెంట్ అనమాట. సో బ్రూసా అగ్రిమెంట్ అంటారు. బ్రూసా అగ్రిమెంట్ అంటే ఏంటి అని అంటే కనుక సో లైక్ వీ హ్యావ్ బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్. ఓకేనా. కమ్యూనికేషన్స్ ఇంటెలిజెన్స్ అగ్రిమెంట్ అని అర్థం. అది కమ్యూనికేషన్స్ ఇంటెలిజెన్స్ అగ్రిమెంట్ అని అర్థం అనమాట. దట్ ఈస్ వాట్ వీ కాల్ బ్రూసా. అది ఆ తర్వాత ఏమైంది అని అంటే కనుక యుఎస్ఏ ఇన్ 1946 ఇట్ బికేమ్ ఫార్మల్లీ యుఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే అగ్రిమెంట్. ఆ తర్వాత దీంట్లోకి కెనడా, ఆస్ట్రేలియా అండ్ వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారనమాట. సో లేటర్ ద అదర్ త్రీ కంట్రీస్ వీళ్ళు జాయిన్ అయ్యి ఫైనల్లీ బికేమ్ 5 ఐస్ అలియన్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. ఇండియా ఈజ్ బేసికల్లీ నాట్ ఏ మెంబర్. అసలు ఇంకా కంపల్సరీ తెలుసుకోవాలి. వీఆర్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ 5 ఐస్ అలియన్స్. సో ఇండియా ఏమి యొక్క 5 ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద 5 ఐస్ అలియన్స్ అనమాట. మనకి ఇండియా మెంబర్ అయితే కాదు. అంటే అలా అడుగుతూ ఉంటారంటే కనుక ఇండియా రీసెంట్లీ బికేమ్ ఏ మెంబర్ అనో, లేకపోతేనేమో ఇండియా ఈజ్ ఒరిజినల్లీ ద వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ అనో, ఇలా మనకి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. 5 ఐస్ అలియన్స్లో ఏ కంట్రీస్ ఉన్నాయి అనేటువంటి విషయం కూడా మనకి తెలియాలి. అందుకని చెప్పి ఇప్పుడు ఆస్ట్రేలియా రీసెంట్గా మరి ఆల్రెడీ వీళ్ళకి అలియన్స్ ఉంది కదా, ఇంటెలిజెన్స్ షేరింగ్ అలియన్స్ ఆల్రెడీ ఉంది కదా మనకి. అందుకని ఈ మిగతా కంట్రీస్ మీద ఆ ట్రస్ట్ తోటి ఏంటి అని అంటే కనుక
ఓకే, ట్రస్ట్ తోటి ఏంటి అని అంటే కనుక వాళ్ళని ఇందులో ఇంక్లూడ్ చేసుకోవడానికి ఆస్ట్రేలియా ఈజ్ నౌ ఓపెనింగ్ ద డోర్స్ ఫర్ దమ్ అనమాట. ఐ హోప్ యు ఆర్ క్లియర్. సో ఫస్ట్ ఇది షార్ట్ ఆన్ ట్రూప్స్, ఆస్ట్రేలియా ఈజ్ ఓపెనింగ్ ద మిలిటరీ టు నాన్ సిటిజన్స్, ఇది చూసాం మనము. దెన్ నెక్స్ట్ వచ్చేసి వి టాక్డ్ అబౌట్ ఎన్సీఎల్టీ పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చూడడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం పిక్ చేసేటువంటివి, మనం డిస్కస్ చేసేటువంటి డైమెన్షన్స్ అన్నీ అందులోంచే అర్థమయ్యాయి అని అనుకుంటాను. ఇది ఓన్లీ 50% ఫ్రెండ్స్, మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఓకేనా, ద రెస్ట్ 50% దేర్ ఆర్ అదర్ ఆర్టికల్స్ యాజ్ వెల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఏఐఆర్. ఓకే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఏఐఆర్ ఆర్ ఎల్స్ డౌన్ టు ఎర్త్, వీటన్నిటి నుంచి కూడా ఇంపార్టెంట్ ఇవి వస్తాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇన్ ద డౌన్ టు ఎర్త్ వీ విల్ బి డిస్కసింగ్ ఫ్రమ్ టుడేస్ లైవ్ క్లాస్లో మనము లైక్ కొరల్ రీఫ్స్ గురించి. ఓకేనా అండి, లైక్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ 4th గ్లోబల్ మాస్ కొరల్ బ్లీచింగ్ జరుగుతోంది కదా, దాని గురించి. లేకపోతే ఐయుసిఎన్ రీసెంట్గా పబ్లిష్ చేసినటువంటి అసెస్మెంట్ రిపోర్ట్ రిగార్డింగ్ ద మ్యాన్గ్రోవ్స్కి పరిస్థితి గురించి, ఇవన్నీ కూడా మనం ఏంటి అని అంటే వీ విల్ బి డిస్కసింగ్ ఇన్ ద టుడేస్ క్లాస్. ఇఫ్ మీకు నిజంగా ఈ క్లాస్ మీకు అర్థమైంది అని అనుకుంటే కనుక ట్రై టు అటెండ్, జాయిన్ దాట్ పర్టికులర్ ఇనిషియేటివ్. ఆల్ దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ అనమాట. ఇది మనకి ఏంటంటే దీంట్లో డైలీ లైవ్ క్లాసెస్ అనేటువంటివి జరుగుతాయి ఫ్రెండ్స్. ఐ విల్ బి ద వన్ హూ విల్ బి టేకింగ్ దట్, అండ్ యాజ్ వెల్ as so that you can interact with me and ask your doubts if you have any. So you will be giving the daily, weekly and monthly PDFs కూడా మీకు ఇవ్వడం అయితే చేస్తాము. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏంటి అంటే మనకి మరి చదువుకుంటే వెళ్ళిపోతే కుదరదు కదా. సో ద వీక్లీ అండ్ యాజ్ వెల్ as మంత్లీ క్విజెస్ కూడా జరుగుతాయి. ఓకేనా, ఇది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో అయితే మనకి రావడం అయితే వస్తుందన్నమాట. దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్, బట్ వీఆర్ ఆఫరింగ్ అట్ 40% డిస్కౌంట్. ఓకేనా, 6,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం మనం. ఈ యొక్క 6,000 రూపీస్ కూడా మేము ఒక్కసారిగా పే చేయలేము అనుకున్న వాళ్ళకి నౌ దిస్ 2,000 రూపీస్ పర్ మంత్ ఫెసిలిటీ తోటి మనం ఏంటి అని అంటే కనుక ఆఫర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఒకవేళ ఈ ఇనిషియేటివ్ ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కనుక యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ ఫర్ మోర్ డౌట్స్. సో ఓకేనా, మీ డౌట్స్ ఇంకేమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు ఇక్కడ వెళ్ళిన అడిగితే కనుక దే విల్ లెట్ యూ నో. I hope you have understood. Then coming to the next important article, Sino-Pak relations unshakable, says Sharif as he begins the China visit. This is also part of GS paper 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది కూడా మనకి ఏంటంటే కనుక ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటిదే మనకి సైనో పాక్ రిలేషన్స్. సైనో అంటే చైనా అని అర్థం అండి. దే ఆర్ అన్షేకబుల్ అంట, సేస్ షరీఫ్ యాజ్ హీ బిగిన్స్ ద చైనా విజిట్. సో రీసెంట్లీ మనకి ఏంటి అని అంటే ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఎవరండి? షహబాజ్ షరీఫ్. తను ఏంటి అని అంటే కనుక నౌ హీఈస్ విజిటింగ్ యాక్చువల్లీ చైనా. సో చైనాని విజిట్ చేస్తున్నారంట. సో చైనా, హీ ఈజ్ విజిటింగ్ చైనా. వాట్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్? సో దే ఆర్ యాక్చువల్లీ లాంచింగ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ సిపిఈసి అంటారనమాట, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, దాని యొక్క సెకండ్ ఫేజ్ని అయితే కనుక లాంచ్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక నౌ ద పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ విజిటింగ్ దిస్ పర్టికులర్ చైనా, అదే చెప్తున్నారు. అలా చెప్తూ మీరు చూడండి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ విజిటింగ్ ఎంఫసైజ్డ్ దట్ పాకిస్తాన్స్ ఆల్ వెదర్ రిలేషన్షిప్ అంటే అర్థం ఏంటంటే ఇంకా అన్ని వేళలా అనమాట, ఎలా ఉన్నా కూడా మనకి ఏంటి అని అంటే ఒకటే ఫ్రెండ్ ఇంకా అంతే తప్ప ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉండదు. విత్ చైనా వాజ్ అన్షేకబుల్ యాజ్ హీ ఎంబార్క్డ్ ఆన్ ఏ 5-day అఫీషియల్ విజిట్ టు బీజింగ్ టు ఫర్దర్ బోల్స్టర్ ద బైలాటరల్ టైస్ అండ్ ఆల్సో లాంచ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద $multi-billion సిపిఈసి ప్రాజెక్ట్స్. సో చూసారా, సింపుల్గా సిపిఈసి ప్రాజెక్ట్స్ అంటారు అంతే, కానీ మనకు తెలిసి ఉండాలి వాట్ ఆర్ దట్ సిపిఈసి ఈజ్ ఆల్ అబౌట్. సిపిఈసి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్స్ ఇన్ హిస్ కంట్రీ, తన యొక్క కంట్రీలో అంటే పాకిస్తాన్లో ఈ యొక్క సెకండ్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ని అయితే కనుక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి ఏంటి అని అంటే సో చైనా వాళ్ళ యొక్క యాంబిషియస్ ఇనిషియేటివ్. ఆల్రెడీ నేను ఇక ప్రీవియస్ క్లాసెస్లో 3 or 4 days బ్యాక్ మనం ఈ సిపిఈసి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఒక బ్రీఫ్గా నేను చెప్పేస్తాను ఇప్పుడు, ఓకేనా అండి. మీరు ఒకసారి పాత క్లాసెస్ ఒకవేళ వినకపోయిన ఉంటే జస్ట్ ట్రై టు అటెండ్ దెమ్. సో ఓకేనా, నేను ఇప్పటి నుంచి వింటాను అని అంటే యూ విల్ బి మిస్సింగ్ దోస్ పాయింట్స్, అంతే అండి, అంతకుమించి ఇంకేం లేదనమాట. సో ఓకేనా, సో దట్ ఒక్కసారి మనం అటెండ్ చేసేసుకున్నాం
అనుకోండి, అవి కూడా మనం కూడా ఆ పాయింట్స్ కూడా మన నోట్స్లో మనం నోట్ మేకింగ్ చేసేసుకుంటే కనుక సో దెన్ మనకి ఏంటంటే రెడీ రివిజన్కి ఉపయోగించుకోవచ్చు. సో చైనా వాళ్ళు ఏంటి అని అంటే ఒక యాంబిషియస్ ఇనిషియేటివ్ ఉందన్నమాట వాళ్ళకి. దే హ్యావ్ ఏ యాంబిషియస్ ఇనిషియేటివ్. ఆ యాంబిషియస్ ఇనిషియేటివ్ పేరు ఏంటంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఇనిషియేటివ్ పేరేంటి? బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్. ఇది నిన్న మొన్నటిది కాదు, 2013 నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇనిషియేటివ్ అయితే కనుక స్టార్ట్ అయింది, బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి. ఈ ఇనిషియేటివ్ ప్రకారంగా ఏంటి అని అంటే టు కనెక్ట్ ద చైనా నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా, యూరప్, ఆఫ్రికా మొత్తం అంటే చైనాని సెంటర్ పాయింట్గా తీసుకుని చైనా నుంచి మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాకి, ఆఫ్రికాకి, యూరప్కి మొత్తం అంతా కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇది ఏమి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ఏం కాదు, ఇట్ ఈస్ యాక్చువల్లీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనమాట. మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని మనకి ఏంటి అని అంటే చైనా దీని అండర్లో కన్స్ట్రక్ట్ చేస్తుంది. మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి కనెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే నెట్వర్క్స్ వేయడము, ఓకేనా అండి, లేకపోతే కనుక సీపోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడము. సీపోర్ట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? గ్వాదర్ పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్లో ఉంది కదండి గ్వాదర్ పోర్టు ఇన్ పాకిస్తాన్. రైల్వేస్ సీపోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయటము, లేకపోతే రోడ్ నెట్వర్క్స్ వేయటం ఇవన్నీ అనమాట. సో అంటే చైనాని ఆరిజిన్ పాయింట్గా తీసుకుని ఈ మిగతా ప్లేసెస్కి ఇలా రైల్వేస్ నెట్వర్క్లో ఇవన్నీ కూడా వేస్తారంట ఇద్దరు కలిసి. అంటే ఇక్కడ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ తోటి. అలాగే చైనాకి ఇంకా వేరే కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్ తోటి ఉంది, వెస్ట్ ఏషియా తోటి ఉన్నాయి. ఏంటి చైనాకి ఇవన్నీ వేయటం వల్ల లాభం ఏంటి? సో చైనా ఎప్పుడైతే ప్రపంచం మొత్తంతో ఇలా కనెక్ట్ అయి ఉంటుందో సో చైనీస్ యొక్క గూడ్స్ అన్నిటినీ కూడా ఆ మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు కదా కంప్లీట్గానే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనీస్ గూడ్స్ అన్నీ పాకిస్తాన్లో సేల్ చేయొచ్చు, వెస్ట్ ఏషియాకి పంపించవచ్చు, యూరోప్కి పంపించవచ్చు. అంటే పెద్ద మార్కెట్స్ చైనాకి ఓపెన్ అవుతాయన్నమాట. అందుకని మనకి ఏంటి అని అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని అయితే తీసుకుంటుంది. మరి చైనాకి ఉపయోగం సరే, మరి పాకిస్తాన్కి ఉపయోగం ఏంటి అని అంటే సో జనరల్లీ దీన్ని వీళ్ళు ఎలా చూపించవచ్చు? ఇప్పుడు ఇదిగో మనం కంట్రీకి మిగతా దేశాలతో నేను పోరాడి ఏం చేస్తున్నానంటే వాళ్ళందరితోటి ఫ్రెండ్షిప్ చేసి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మన కంట్రీకి తీసుకొస్తున్నాను. మరి ఎప్పుడైతే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నానో మీకు అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఓకేనా, ఎంప్లాయ్మెంట్ అనేటువంటి జనరేట్ అవుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది మనందరికీ కూడా. సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ డెవలప్ అవుతుంది, పాకిస్తాన్ యాజ్ ఎ కంట్రీ ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి సో పాకిస్తాన్ ప్రొజెక్ట్ చేసుకుంటుంది అనమాట అలాగా. సో మరి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కదా, మరి చాలా ఎక్స్పెన్సివ్ కదా, అది పెద్ద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి కదా. మరి పాకిస్తాన్ యాజ్ ఎ కంట్రీ సో దే డోంట్ హ్యావ్ దట్ మనీ, ఇన్వెస్ట్మెంట్స్ లేవు కదండి వాళ్ళకి. సో చైనా అప్పుడు కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎలాగా అంటే నేనే లోన్స్ ఇస్తాను కావాలంటే, ఓకేనా, ఐ విల్ బి ద వన్ హూ విల్ గివ్ ద లోన్స్ యాజ్ వెల్. సో తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి లోన్స్ కూడా ఇస్తాను, ఆ లోన్స్ తీసుకోండి, ఇందులో ఇన్వెస్ట్ చేయండి, ఈ కన్స్ట్రక్షన్స్ చేద్దాము అంటారనమాట. సో దీని పాకిస్తాన్ ఆలోచన ఏముంటుందనంటే సరే లోన్స్ ఇస్తుంది, ఓకే లోన్స్ ఇచ్చి ఏం చేస్తున్నాం, ఊరికే వేస్ట్గా ఏం ఖర్చు పెట్టట్లేదు, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. మరి ఎప్పుడైతే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేస్తామో మనకి గవర్నమెంట్కి రెవెన్యూ కూడా పెరుగుతుంది. గవర్నమెంట్కి ఎప్పుడైతే రెవెన్యూ వస్తుందో మనకు ఓట్ బ్యాంక్ వస్తుంది, రెవెన్యూ కూడా వస్తుంది. రెవెన్యూ వస్తే కనుక ఆ రెవెన్యూతో మనకి చైనా దగ్గర తీసుకున్నటువంటి డెబ్ట్ తీర్చేద్దాము. సో ఎలా చూసుకున్నా మనకి విన్ గేమే. అటు పీపుల్లోనే మనకి మంచి స్పందన వచ్చేస్తుంది, ఎందుకంటే మీకు ఇంత పెద్ద ఉద్యోగాలు వచ్చేస్తాయి, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు తెచ్చేస్తాము అని. ఆన్ ద అదర్ సైడ్ డెట్ కూడా క్లియర్ చేసేయచ్చు, ఎందుకంటే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నింటి నుంచి వచ్చే రెవెన్యూ అంతా కూడా ఏంటి అని అంటే కనుక చైనాకి డెట్ అనేటువంటిది క్లియర్ చేసేయచ్చు అనమాట. సో కాబట్టి అని వాళ్ళ ఆలోచన. చైనా యొక్క ఆలోచన ఏంటి? చైనాకి అడ్వాంటేజెస్ ఏంటి? మార్కెట్ అడ్వాంటేజ్. సో కంప్లీట్గా మార్కెట్స్ అనేటువంటివి యాక్సెస్కి వస్తాయి చైనాకి కంప్లీట్గాని. అండ్ అలాగే ఇంకేమొస్తుంది యాక్సెస్, ఇంకేమొస్తుంది, చైనా డామినేట్ చేయొచ్చు ఇప్పుడు
ఎందుకంటే ఈ దేశాలన్నిటికీ కనెక్టివిటీ పెరిగిపోతుంది కదండి. చైనా ఈజ్ ద హబ్, సెంట్రల్ హబ్ అయిపోతుంది అనమాట. సో ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటి అని అంటే స్ట్రాటజిక్గా ప్రాబ్లం అవుతుందన్నమాట. ప్రాబ్లం ఎలా అవుతుందంటే, ఇప్పుడు రేపన్న రోజుని పాకిస్తాను తీసుకున్న లోన్స్ కట్టలేకపోయిందనుకోండి, పాకిస్తాను తీసుకున్నటువంటి లోన్స్ కట్టలేకపోతే చైనా సరే కట్టలేకపోయావా, సరే నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కట్టు అంటుందా? ఏం చేస్తుంది? సరే నీ దగ్గర ఉన్న డబ్బులు ఉన్నప్పుడే కట్టు, కానీ ఏవైతే టెరిటరీస్ ఉన్నాయో వాటిని నేను టెంపరీగా ఆక్యుపై చేస్తాను, నా హోల్డ్లో పెట్టుకుంటాను, నా కంట్రోల్లో పెట్టుకుంటాను. సో ఆ డబ్బులు ఇచ్చేసి అప్పుడు వెనక్కి తీసుకెళ్ళిపోయి ఈ టెరిటరీస్ అన్నీ అని చెప్పి సో చైనా యాక్సెస్ తీసుకుంటుందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ సీ పోర్ట్స్, గ్వాదర్ పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే గ్వాదర్ పోర్ట్ని మనకి యాక్సెస్ తీసుకుంటుందో చైనా మనకి ఏమవుతుంది అని అంటే కనుక, సో ఈ యొక్క అరేబియన్ సీ ఈ పోర్షన్ అంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో దాని యొక్క కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మరి ఇండియా యొక్క ఆయిల్ అవన్నీ కూడా అక్కడి నుంచే కదండి వస్తున్నాయి. మరి ఓకేనా, మరి ఇండియాకి ఆయిల్ అవన్నీ కూడా మరి ఇంపోర్ట్స్ అన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి కదా. రేపన్న రోజున ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా మధ్యన వార్ ఏదైనా జరిగిందనుకోండి, సో దాన్ని ఇమీడియట్గా ఏం చేస్తుంది అంటే చైనా ఇలా ఆక్యుపై చేసుకున్నటువంటి టెరిటరీస్ని మిలిటరీ బేసెస్ కింద ఉపయోగించుకుంటుంది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఏంటి అని అంటే సో ఈ యొక్క చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కానివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ అదర్ ఎకనామిక్ కారిడార్, చైనాస్ ఇనిషియేటివ్స్ ఎప్పుడూ కూడా మనం కొంచెం అనుమానంతో సస్పిషన్ తోటే మనం చూడాలి. అందుకని మరి ఆబ్వియస్లీ నౌ టెల్ మీ, ఈజ్ ఇండియా ద పార్ట్ ఆఫ్ సిపిఈసి? ఇండియా ఈజ్ నాట్ అట్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సిపిఈసి ఆర్ ఫర్ దట్ మ్యాటర్ టు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఇండియా మెంబరా? అస్సలు కాదండి. ఇండియా ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ మెంబర్ టు దిస్ పర్టికులర్ బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్ అనమాట. ఆల్టర్నేటివ్లీ ఇండియా మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక, మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాము అని అంటే అదర్ ఆల్టర్నేటివ్ ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏషియా ఆఫ్రికా, ఓకేనా, గ్రోత్ కారిడార్ అంటాం అనమాట, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్, ఐఎంఈసి అంటారు, దాన్ని బిల్డ్ చేయడానికి ఇచ్చేస్తున్నాం అనమాట. ఎకనామిక్ కారిడార్ ఇది రీసెంట్గా మనకి మొన్న G20 సమిట్లో అయితే కనుక అనౌన్స్డ్ ఇన్ G20 సమిట్లో మనకి అనౌన్స్ చేశారు ఇది. సో ఇలాంటి ఆల్టర్నేటివ్ ప్రాజెక్ట్స్ మనం తీసుకొని మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక ఈ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దానికి మనం కౌంటర్ చేస్తున్నాము. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో నౌ దిస్ విజిట్ ఈజ్ సిగ్నిఫికెంట్ బికాస్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ సిపిఈసి లాంచ్ చేస్తున్నారు అని అంటే జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మెయిన్స్ పర్స్పెక్టివ్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా అని చెప్పేసి, అండ్ ఆల్సో మనకి ఏంటి అని అంటే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏంటి, సో ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, చైనా యొక్క రైజ్కి ఇది ఏ రకంగా ఇదవుతుంది. ప్రిలిమ్స్లో కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ సిమిలర్ క్వశ్చన్స్ అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అప్ టిల్ హియర్. ఎస్, అర్థమైంది కదండి. ఎస్, నెక్స్ట్ let us go to the next article. Netherlands turns third largest export destination. Yes, something related to the trade related, and it is associated with the GS paper 3 economic సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. సంథింగ్ రిలేటెడ్ టు ఇండియన్ ఎకానమీ. ఓకేనా, దట్ పర్టికులర్లీ దెన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి, ఇంపోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్స్, వీటి గురించి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. సో నెదర్లాండ్స్ టర్న్స్ థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఫర్ ఆర్ పర్టికులర్ కంట్రీ. సో ఇంపోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్స్ గురించి ఆల్రెడీ మనకు తెలుసు కదా, వాట్ ఆర్ ఇంపోర్ట్స్ అండ్ వాట్ ఆర్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది. ఇంపోర్ట్స్ అంటే మనం వేరే కంట్రీ నుంచి మనం ఇండియాకి కొనుక్కుంటూ ఉంటే కనుక, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఇండియాకి మనం చేస్తూ ఉంటే కనుక దట్ ఈస్ బేసికల్లీ ఇంపోర్ట్. ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలా కాకుండా ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, ఇండియా మనము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇది చేస్తున్నాం అనమాట, సేల్ చేస్తూ ఉంటే కనుక. ఓకేనా, ఎప్పుడైతే ఇప్పుడు ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండాలా, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలా? ఎక్స్పోర్ట్స్ షుడ్ బీ మోర్ అండ్ ఇంపోర్ట్స్ షుడ్ బీ లెస్. దెన్ వీ కెన్ మెయింటైన్ ద ట్రేడ్ సర్ప్లస్. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ ద మొన్న ఇంకొక ఆర్టికల్ పబ్లిష్ అయింది దీనికి సంబంధించింది. టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఇండియాకి తీసుకుంటే, టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఇండియా తీసుకుంటే కనుక, విత్ ఇండియా తీసుకుంటే కనుక
విత్ ఇండియా మనం తీసుకున్నట్లయితే కనుక అవుట్ ఆఫ్ ఆల్ దెమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో మాత్రమే మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో మాత్రమే మనకి ట్రేడ్ సర్ప్లస్ అనేటువంటిది ఉంది. రిమైనింగ్ 9 కంట్రీస్, ఓకేనా అండి, రిమైనింగ్ 9 కంట్రీస్ తోటి కూడా మనం ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్లోనే ఉన్నాం అన్నమాట. అంటే ఏంటి ట్రేడ్ సర్ప్లస్లో ఉండడం, ట్రేడ్ డెఫిసిట్లో ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనం తీసుకుంటే ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ మోర్ దాన్ ఇట్ ఈస్ ఇంపోర్టింగ్. మనము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కంపేర్ టు ది ఇంపోర్ట్స్. అంటే ఇంపోర్ట్స్ తక్కువ, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ మనవి. కాబట్టి మనం ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాం. ఇంకా ది రిమైనింగ్ 9 కంట్రీస్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇంపోర్ట్స్ ఏంటి ఎక్కువ ఉన్నాయి దేనికంటే, ఎక్స్పోర్ట్స్ కంటే కూడా. ఓకేనా, ది రిమైనింగ్ 9 కంట్రీస్ తోటి కూడా అనమాట. అయితే అందుకని చెప్పేసి మనం ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నాం అనమాట. అలాగే నెదర్లాండ్స్తో కూడా మనం ఏంటంటే ట్రేడ్ సర్ప్లస్లోనే ఉన్నాం. యూ కెన్ సీ దట్ ద నెదర్లాండ్స్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఆఫ్టర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ UAE. ద ఫస్ట్ పొజిషన్ ఈజ్ UAE, సెకండ్ పొజిషన్ ఈజ్ USA, సెకండ్ పొజిషన్ ఈజ్ UAE అండ్ ద థర్డ్ పొజిషన్ ఈజ్ మనకి నెదర్లాండ్స్ అనమాట. అంటే మన యొక్క ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే కనుక ఈవెన్ యాజ్ ద కంట్రీస్ మర్చండైజ్ షిప్మెంట్స్ డిప్డ్ బై మోర్ దెన్ 3% అకార్డింగ్ టు ద కామర్స్ మినిస్ట్రీ. ద మెయిన్ కమోడిటీస్ విచ్ రిజిస్టర్డ్ ద హెల్దీ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ ఇన్ ద నెదర్లాండ్స్ ఇంక్లూడ్, మనం ఏమేమి ఇస్తున్నామంటే వాళ్ళకి ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే పెట్రోలియం ప్రొడక్ట్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా మనం ఏంటంటే సో ద నెదర్లాండ్స్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంట. ఇండియాస్ ట్రేడ్ సర్ప్లస్ మాట్లాడుకున్నాం కదా, ట్రేడ్ సర్ప్లస్, ట్రేడ్ డెఫిసిట్ అని. India's trade surplus with the Netherlands rose to $17.4 billion in financial year 24 అయితే from $13 billion in financial year 23. ఫైనాన్షియల్ ఇయర్ 23లో మనకి ఏంటి అని అంటే $13 బిలియన్ ఉంటే కనుక మన ట్రేడ్ సర్ప్లస్, ఇప్పుడు 24 ఫైనాన్షియల్ ఇయర్ 24లో $17.4 బిలియన్ మనకి నెదర్లాండ్స్ తోటి ట్రేడ్ అయితే కనుక ఉందన్నమాట. సో దాన్ని బట్టి మనకి ఏంటంటే ఈ కాంటెక్స్లో ఇండియా ఈజ్ ఆన్ ఎన్ అడ్వాంటేజ్, విన్నింగ్ స్టేజ్లోనే మనం ఉన్నాం విత్ రెస్పెక్ట్ టు నెదర్లాండ్స్, USA, UAE. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే కనుక సో ఇండియాకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఈజ్ యాక్చువల్లీ చైనా అండి. మొన్న 2024లో ముందు దాకా USA ఉండేది, బట్ కానీ ఏంటి అంటే సో మొన్న ఈ ఇయర్లో మనకి ఏంటంటే కనుక సో చైనా ఈజ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ దిస్ పర్టికులర్ ఇయర్ అనమాట. సో ఆ కాంటెక్స్ట్లో మనకి ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఎస్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. We talked about Netherlands turning the third largest export destination, and then we talked about the Belt and Road Initiative of China and as well as Pakistan Prime Minister Shahbaz Sharif's visit to these things. Then we talked about the comprehensive initiative. So please, in case ఒకవేళ మీకు is there any ఇది ఉంటే కనుక, ఒకవేళ మీరు గోల్డెన్ ఆపర్చునిటీని మీరు చేసుకునే అవకాశం ఉంటే కనుక డెఫినెట్గా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. దట్ విల్ బి డెఫినెట్లీ ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ ప్రిపరేషన్ అనమాట. ఓకేనా, ఎస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే వీ విల్ బి టాకింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ 5 Eyes అలియన్స్ గురించి మాట్లాడాము, ఆస్ట్రేలియా గురించి మాట్లాడాము. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏంటి, వీటి పరిస్థితి ఏంటి, దీంట్లో టైప్స్ ఏంటి. డూ వాచ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. ఓకేనా, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద టుడేస్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ దీస్ థింగ్స్ అండి. ఓకేనా, ఎడిటోరియల్స్ వచ్చేసి ఇవాళ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం లేవండి. ఎందుకు అని అంటే నేను ఎలక్షన్ రిజల్ట్ మీద ఆధారం చేసుకుని ఏంటి అని అంటే ఇవాళ ఎడిటోరియల్స్ అన్నీ కూడా సో దాని పర్స్పెక్టివ్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఓకేనా, అవి మనకి ఏంటి అని అంటే UPSC పర్స్పెక్టివ్లో అవసరం లేదు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దేర్. ఓకే, సో దెన్ let us go to the next thing. Yes, done. So these are the articles and today's now question. Consider the following statements about the 5 Eyes Alliance. Okay, it is an intelligence alliance comprising the nations including Australia, Canada, New Zealand, UK and as well as USA. Okay, India recently became a member of this particular alliance. So 5 Eyes Alliance గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మెంబర్ కంట్రీస్ ఏంటో మీకు తెలుసు, అవి ఇందులో ఉన్నాయో లేదో చూసుకోండి. ఇండియా మెంబరో కాదో కూడా మీకు తెలుసు. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఓకేనా,
సో ఇన్ కేస్ మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే కనుక జస్ట్ ప్లీజ్ లైక్ సో దట్ విల్ బీ ఎ మోటివేషన్ ఫర్ మీ సో టు టీచ్ విత్ ఎ బెటర్ క్లారిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యూ నో ద పర్టికులర్ ఆన్సర్ ప్లీజ్ కమెంట్ దట్ టు షో దట్ యు ఆర్ విత్ మీ సో మీరు నాతో ఇక్కడ దాకా ఉన్నారు అని చెప్పి చూపించడానికి సో జస్ట్ యాజ్ ఎ సపోర్ట్ టు మీ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండ్ హ్యావ్ ద యాక్టివ్ పార్టిసిపేషన్ విత్ పార్టిసిపేషన్ ఓన్లీ వీ కెన్ లెర్న్ న్యూ థింగ్స్ ఫ్రెండ్స్ ఓకేనా సో సరే మరి అయితే కనుక చలో టుమారో వీ విల్ కమ్ బ్యాక్ విత్ ద న్యూ హిందూ న్యూస్ అనాలిసిస్ ఓకే అప్ టిల్ దెన్ హ్యాపీ ప్రిపరేషన్ హ్యాపీ లెర్నింగ్ బాయ్ బాయ్